రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ మాటల యుద్ధం చేస్తా ఉన్నది. మెయిన్ వచ్చేసి ఏందంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం చేస్తలేడు, ఏం చేయట్లేదు. కాలయాపన చేస్తున్నాడు, బూతులతోటి కాలయాపన చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కదా! మరి వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారు అని చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఎంతసేపు పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం, వ్యక్తిగత విషయాలు తీయడం, ఫ్యామిలీ విషయాలు తీయడం, ఇట్లాంటి చిల్లర చిల్లర రాజకీయాలు చేయడం. 10 సంవత్సరాలు ఏం చేసిర్రో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేకపోతుందో, ప్రధాన ప్రతిపక్ష హోదాగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతా ఉన్నాడు? అసలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా! ప్రెస్ మీట్లు పెట్టి సభలు పెట్టే బదులు, వందల కోట్లు ఖర్చు పెట్టుకునే బదులు అసెంబ్లీలోకి వచ్చి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తా ఉన్నాడు కదా! కేసీఆర్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు సభలు నిర్వహిస్తాము. కేసీఆర్ ఏది చెప్తే అట్లా చేస్తాం. ఎంత సమయం తీసుకోమని అంత సమయం తీసుకుంటా ఉంటామని చెప్తా ఉన్నాడు కదా! ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ వచ్చేసి అసెంబ్లీకి వచ్చి అదేదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తలేదు, ఒక పెద్ద ఆయనగా వచ్చి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటది కదా! మరి ఎందుకు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో చూడలేకపోతా ఉన్నాడు, అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నాడు కేసీఆర్ గారు నాకు అర్థమైతలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ఇగో చంద్రబాబు నాయుడిని కళ్ళాల్లో చూడలేక అసెంబ్లీకి వస్తలేడు. ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డిని చూడలేక అసెంబ్లీకి వస్తలేడు. సో, అంటే మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, మీ నియోజకవర్గాలలో గెలిపించింది. కనీసం మీ ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీకి రావాలి కదా! మీ ప్రజా సమస్యల కోసమైనా అసెంబ్లీలో గెలిపించాలి కదా! అసెంబ్లీ అంటే ఏంది? ప్రజల సమస్యల కోసం కొట్లాడే ఒక వేదిక. అక్కడికి రాకుండా మీ వందల కోట్లు ఖర్చు పెట్టుకొని, మీటింగ్‌లు పెట్టుకొని, ఆ మీటింగ్‌లలో వాడు వీడని తిట్టడం, వ్యక్తిగత దూషణలు చేయడం కన్నా అసెంబ్లీకొచ్చి లక్షల మంది, కోట్ల మంది చూస్తారు కదా తెలంగాణ ప్రజలు. అసెంబ్లీలో చర్చ పెట్టుకుంటే ఒక సబ్జెక్ట్ మీద చర్చ జరిగితే మరి ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నారు? అంటే రేవంత్ రెడ్డిని చూడలేక ఈగోతోట ప్రజలు ముఖ్యమా? రేవంత్ రెడ్డి ముఖ్యమా? రేవంత్ రెడ్డి మీద కోపంతోటి అసెంబ్లీకి రాకపోవడం తప్పు. మీరు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అని అనిపిస్తే మీరు అసెంబ్లీకొచ్చి ప్రజా సమస్యల కోసం అదేదో పాలమూరు రంగారెడ్డి పథకం అంటారు. దాని గురించి మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ప్రజలకు కూడా అర్థమైతది కదా! అతను సభలు పెట్టుకొని అతను మాట్లాడడం, మీరు సభలు పెట్టుకొని మీరు మాట్లాడడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? సో, అసెంబ్లీకొచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి వివరాలు బయటికొస్తే ప్రజలు కూడా నమ్ముతారు. మీరేం చేసారు తెలంగాణకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తది కదా! ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఈగోలోకి పోయి అసెంబ్లీకి రాకుండా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీకి రమ్మని. సో, ప్రెస్ మీట్లు పెట్టుకొని, సభలు పెట్టుకొని, వ్యక్తిగత దూషణలు చేయడానికి కాదు. అసెంబ్లీకి రావాలి. ప్రధాన ప్రతిపక్ష హోదాగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. బసెస్ పెట్టుకొని, సభలు పెట్టుకోవడానికి, మీటింగ్‌లకెళ్ళడానికి కేసీఆర్‌కి సమయం ఉంటది గానీ, అసెంబ్లీకి రావడానికి సమయం ఉండదా? అసెంబ్లీలో అన్ని రకాల వసతులుంటాయి. దానికి సంబంధించిన మెడికల్ అన్నీ ఉంటాయి కదా! రావచ్చు కదా! వచ్చి ఆ సమస్యల మీద కొట్టాడొచ్చు కదా కేసీఆర్ గారు. అంత పెద్ద పెద్ద మాటలు అనే బదులు అసెంబ్లీలోకొచ్చి మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయి కదా!